హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. చాలా టేస్టీ ఉంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నేను వాటిని క్లీన్ చేసేసుకుని ఇట్లా తురుము పట్టేసుకున్నాను క్యారెట్ మొత్తాన్ని. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో కాస్త గీ యాడ్ చేసుకున్నాను. అది కాస్త హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి సైడ్ పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీకు ఏమేమి కావాలో అవన్నీ వేసుకుని నేనైతే జీడిపప్పు కిస్మిస్ ఉంటే తీసుకున్నాను. బాదం ఉంటే మీరు లాస్ట్లో తురిమి పైన అలా గార్నిష్ చేసుకోండి, ఫ్రై మాత్రం చేయకండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కాస్త నెయ్యి ఉంది కదా, దాంట్లోనే నేను క్యారెట్ తురుము మొత్తాన్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ పచ్చి వాసన మొత్తం పోయి బాగా అందులోనే ఫ్రై అయిపోవాలి మనకి క్యారెట్ మొత్తం. కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes 10 minutes టైం పడుతుంది కాబట్టి వదిలేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా కాస్త ఫ్రై అయిపోయింది. కొంచెం దగ్గరకు అవుతూ ఉంటుంది ఫ్రై అయ్యే కొద్దీ. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇందులో నెక్స్ట్ నేను అరకప్పు పాలు యాడ్ చేస్తున్నాను. నేను కాంచుకొని చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకున్నాను, 1/2 కప్పు. ఇందులో మనకి క్యారెట్ మొత్తం ఉడికిపోతుంది. ఆల్రెడీ నెయ్యిలో బాగా రోస్ట్ అయిపోయింది కాబట్టి మిల్క్ వేయగానే అందులో ఉడికేసి టేస్ట్ కొంచెం బాగుంటుంది. చూస్తారు కదా, మిల్క్ మొత్తం దగ్గరికి అయిపోయింది. క్యారెట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ తినేవాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే నార్మల్ వేసుకోండి. నేనైతే స్వీట్ ఎక్కువ ఇష్టపడను కాబట్టి కొంచెం తక్కువ చేశాను. బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, హెల్దీ కూడా క్యారెట్ హల్వా కదా. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. చూసారు కదా, ఆ షుగర్ అనేది కూడా మొత్తం మెల్ట్ అయిపోయి దగ్గరికి అయిపోయింది క్యారెట్ మొత్తం. ఆల్మోస్ట్ మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది. చూసారు, తడి మొత్తం డ్రై అయిపోయేసి కొంచెం ఫ్రై అయిపోయింది అనమాట. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. సో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, వాటిని పైన గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లే. సో ఇది తీసేసుకొని ఒక చిన్న బౌల్లో మనం గార్నిష్ చేసేసుకోవడమే, అంతే, డిష్ అవుట్ చేసుకోవడమే. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.